ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను దాల్ ఢోక్రీ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ అన్ని ఐటెం పెట్టాను. సో నేను నాకు చాలామంది ఉన్నారు, కుకింగ్ చేస్తే వీడియో వేయండి దీపిక గారు, కుకింగ్ చేసి వీడియో వేయండి అంటుంటారు. సో నేను అన్నాను ఈరోజు ఎలాగో చేస్తున్నాను కదా, సో ట్రై చేద్దాం వీడియో. సో నేను ఈరోజు దాల్ ఢోక్రీ చేస్తున్నాను, మా గుజరాతీ ఐటమ్. సో ఏమేమి కావాలో మీరు చూడండి, ఓకేనా? రండి. నేను ఫస్ట్ ఇక్కడ పిండి తీసుకున్నానండి, చూడండి గోధుమ పిండి అండి ఇది. సో దీంట్లో నేను కొన్ని మసాలాలు యాడ్ చేస్తానండి. సో పసుపు ఉందండి, పసుపు నేను యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేశానండి, చూడండి మీరు. సో పసుపు యాడ్ చేసేసాను దీంట్లో. మళ్ళీ ఇందులో నేను ధనియాల పొడి వేస్తున్నానండి. సో ఇందులో ధనియాల పొడి కూడా చాలా అవసరం. సో చూడండి నేను ధనియాల పొడి కూడా వేసానండి. ఆ తర్వాత మీకు కారం కావాలంటే కారం వేయచ్చు, నేను కొంచెం కారం వేస్తానండి. సో ఇందులో నేను కారం కూడా కొంచెం వేస్తున్నాను, చూడండి కొంచెం కారం వేసాను. ఆ తర్వాత నువ్వులు కూడా వేస్తున్నానండి. నువ్వులు కూడా వేస్తే బాగుంటుంది, కానీ కొంచెమే వేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళకి తక్కువ ఇష్టం కాబట్టి. సో నువ్వులు కూడా వేసానండి, కొంచెం జీలకర్ర, సో ఇది కూడా వేసేసాను. దీంట్లో ఉప్పు లేదు, సో నేను ఒక్క నిమిషం. సో పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు వేస్తున్నానండి ఇందులో. ఓకే, ఉప్పు వేసానండి. అండ్ కొత్తిమీర కూడా వేయచ్చు, ఆప్షన్. చాలామందికి ఇష్టం ఉంటే వేయండి, ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే వేయకండి. సో కొత్తిమీర కూడా వేసానండి దీంట్లో నేను. ఆ తర్వాత కొంచెం అజ్వాయిన్ అంటారు కదా అండి. సో చూడండి తీసుకున్నాను, కొంచెం ఇలా మిక్స్ చేసి వేసానండి. కొంచెం నూనె కూడా వేస్తున్నాను. ఓకే, చూడండి అన్ని మిశ్రమం వేసానండి. ఇప్పుడు కలిపి పిండి లెక్క ముద్ద చేసుకుంటాను. తర్వాత నేను మళ్ళీ చేస్తే మీకు చూపెడతాను. వెయిట్ చేయండి, పిండి కలుపుకుంటాను, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, పిండి కలిపేసాను. ఇప్పుడు మనము దీన్ని చపాతీ లెక్క చేసి చిన్న చిన్న పీస్ లెక్క కట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను పప్పు ఫ్రై చేస్తున్నానండి. సో పప్పు ఫ్రై చేయడానికి నేను ఇక్కడ తీసుకున్నాను తేజ్పత్తా అంటారు కదా ఇది, అండ్ పక్కన కళ్యామాకు ఉందండి, ఎండిన మిరపకాయలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ఆనియన్ ఉందండి, ఉల్లిగడ్డలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను పప్పు ఫ్రై చేస్తాను. సో పప్పు ఫ్రై చేశాక మళ్ళీ అందులో నేను చపాతీ వేస్తానండి. అంటే చపాతీ కాదు, కట్ చేసి. సో నేను చూపెడతాను, వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రై చేసేసాను ఆల్రెడీ. చూడండి మీకు చూపెడతాను, పై నుంచి కనిపిస్తుందా? చూడండి టమాటాలు ఉన్నాయండి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, అన్ని మసాలాలు వేసేసాను. సో ఇది అవుతుంది ఇక్కడ. సో పక్కన పప్పు కూడా చూడండి ఉడుకుతుంది. అండ్ నేను చపాతీ చేశాను. సో ఇలా చపాతీ చేశానండి. నేను ఇప్పుడు పీస్గా కట్ చేసి మనం అందులో వేయాలి. సో పీస్గా కట్ చేస్తానండి. అది కొంచెం సెట్ అవ్వట్లేదు, స్టాండ్ లేదు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటానండి. పీసెస్ లెక్క ఇలా చూడండి, ఇలా పీసెస్ లెక్క కట్ చేసుకున్నానండి. సో ఇలా అన్ని పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. సో నేను ఇందులో ప్రజెంట్ ఇప్పుడు పప్పు వేస్తున్నాను, చూడండి.
వేసేసానండి. పల్లీలు కూడా వేసాను. సో ఇందులో పల్లీలు కూడా ఉన్నాయి. సో కొంచెం ఇది కొంచెం వాటర్ తీసుకుంటాను. ఇలా చేశానండి. తర్వాత ఇది కొంచెం ఆవిరి అయ్యాక మనం ఇది చేసాము కదా, ఇలా పీసెస్ కట్ చేసాము కదా, అవి ఇందులో వేయాలి. ఒక 20 మినిట్స్లో ఇది అయిపోతుందండి. సో అయ్యాక మళ్ళీ ఒక 20 మినిట్స్ వరకు వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం షార్ట్లో చేస్తానండి. సో ఉడికాక నేను మళ్ళీ మీకు చూపెడతాను, ఓకేనా? సో ఫ్రెండ్ అయిపోయింది చూడండి, ఇలా ఉంటుంది. ఇందులో కొంచెం ఇలా మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా తర్వాత కొత్తిమీర ఉంది. సో కొత్తిమీర కూడా ఇలా వేసుకొని మనము చాలామంది నెయ్యి వేస్తానండి. సో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి చేశానండి, దీన్ని దాండోకుని అంటారు. సో కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి. ఫస్ట్ టైం చేశానండి వీడియో కుకింగ్ది.